నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎంత బురద చల్లారు, ఒకటా రెండా? ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే ఎన్నికలు అయిపోయి ప్రభుత్వంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత కూడా ఒకటే పాట. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడినా అందులో 99% అసత్యాలే. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేయని కుట్ర లేదు, చెప్పని అబద్ధం లేదు. ఇవన్నీ నేను చెబుతున్న మాటలు కాదు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన లేఖతోనే ఇవన్నీ క్లియర్ కట్ గా తేలిపోతున్నాయి. ఒక్క లెటర్తో సంచలన నిజాలన్నీ బయటపడ్డాయి. ఎన్డీఎస్ఏ చెప్పిన నిజాలేంటి, ఇన్నాళ్ళు ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఎన్ని, ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఇక అసలు విషయంలోకి వద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారంలో ఒక సంచలన నిజం బయటపడింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీళ్లు ఎత్తిపోయొద్దని చెప్పింది. అందుకే మేము పంపులు ఆన్ చేయడం లేదు అని ఇన్నాళ్ళు కాంగ్రెస్ చెబుతూ వచ్చింది కదా. అవన్నీ ఉత్తిత్తివేనని తేలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన లేఖతో అసలు రేవంత్ సర్కార్ కుట్ర బట్టబయలైనట్లే కనిపిస్తోంది. మేడిగడ్డ బరాజ్లోని బ్లాక్ 7లో పిల్లర్ కుంగిన తర్వాత డ్యామ్ భద్రతను పరిశీలించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గేట్లు తెరవాలని, అలాగే అన్నారం, సుందిళ్ల బరాజ్లను కూడా పరిశీలించాలని సూచించింది. ఆ తర్వాత 2025 ఏప్రిల్లో ఎన్డీఎస్ఏ ఒక తుది నివేదికను సమర్పించి ఏమేం పునరుద్ధరణ పనులు చేయాలో మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే ఆ నివేదిక వచ్చి 1.5 ఏళ్లు దాటుతున్నా ఆ దిశగా పునరుద్ధరణ పనులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే విమర్శలొచ్చాయి. అంతేకాదు, ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపిస్తూ మాకు ఎన్డీఎస్ఏ అనుమతి లేదు, నీటిని ఎత్తిపోసేది లేదు అని రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. మరి ప్రభుత్వం చెబుతున్నది నిజమేనా? నిజంగానే ఎన్డీఎస్ఏ నీళ్లు తోడొద్దని చెప్పిందా? అసలు నీళ్లు తోడితే ప్రాబ్లం ఏంటి? ఈ డౌట్లు మనలో చాలా మందికి వచ్చాయి. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మీ నరసింహగుప్తా అనే వ్యక్తికి కూడా ఇవే డౌట్లు వచ్చాయి. అంతే, ఆయన ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఎన్డీఎస్ఏకే ఒక మెయిల్ చేశారు. తెలంగాణలో కరువు పరిస్థితులున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, మరమ్మతుల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును సురక్షితంగా వాడుకోవచ్చా లేదా, రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఉన్న మార్గాలేంటి అని సూటిగా అడిగేశారు. దీనికి ఎన్డీఎస్ఏ సభ్యుడు, ప్రముఖ అధికారి రాకేష్ తోతేజా కూడా ఆన్సర్ ఇచ్చారు. ఈ సమాధానమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని తుఫాన్ సృష్టించింది. ఎన్డీఎస్ఏ అంటే ఆ అధికారి ఏం చెప్పారో తెలుసా? నీటి ఎత్తిపోతల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కాళేశ్వరం నుంచి నీటిని తోడాలా వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం. మా పరిధి కేవలం డ్యామ్ సేఫ్టీ మాత్రమే. డ్యామ్ భద్రత, నిర్మాణ పటిష్టత, మరమ్మతులపై సాంకేతిక సలహాలు ఇవ్వడానికే ఎన్డీఎస్ఏ పరిమితం. నీటి వినియోగంపై మాకు సంబంధం లేదు. ఏ ప్రాజెక్టు నుంచి నీటిని ఎప్పుడు, ఎంత పరిమాణంలో, ఎక్కడికి ఉపయోగించుకోవాలనే కార్యాచరణ నిర్ణయాల్లో ఎన్డీఎస్ఏకు ఎలాంటి పాత్ర ఉండదు అని తేల్చేసింది. అంటే నీళ్లను ఎత్తిపోయొద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా కుండబద్దలు కొట్టేసింది. ఇన్నాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏను ఒప్పిస్తేనే మేము నీళ్లు తోడతాం, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లేదా బీఆర్ఎస్ నాయకులు వెళ్లి ఎన్డీఎస్ఏతో మాట్లాడాలి అని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన లేఖతో రేవంత్ సర్కార్ చెబుతున్న మాటలన్నీ అబద్ధాలని తేలిపోయినట్లే కదా. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఇదే చెబుతున్నారు. రైతులు, బీఆర్ఎస్ నేతలు, రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్న దాని ప్రకారం మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయకపోయినా ప్రాణహిత నుంచి వస్తున్న నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోయొచ్చు. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సీపేజ్ సమస్యలను ఇదివరకే అరికట్టారు కాబట్టి వాటిని వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. కానీ కేసీఆర్ పై పగతో, రాజకీయ కక్షతో తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. రైతు ప్రయోజనాల కోసం నీళ్లు తోడకుండా ఎగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు వృధాగా వరద పారిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మరి ఆన్సర్ ఇచ్చిన ఆ ఎన్డీఎస్ఏ అధికారి ఎవరో కూడా ఒకసారి చూద్దాం. ఆ అధికారి పేరు రాకేష్ తోతేజా. ఎన్డీఎస్ఏలో ఆయన అత్యంత కీలకమైన సభ్యుడు. యూపీఎస్సీ 2000 బ్యాచ్కు చెందిన ఈయన సివిల్ ఇంజనీరింగ్లో ఏఎంఐఈ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉంది.
అంతేకాదు భారత్తో పాటు భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో అనేక హైడ్రో పవర్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. ఇంతటి అనుభవం ఉన్న అధికారి ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్ అబద్ధాలపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం వికటించిందనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణ జీవన రేఖగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయం పక్కన పెట్టి ఎన్డీఎస్ఏ ఇచ్చిన స్పష్టత ఆధారంగా ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రిటైర్డ్ ఇంజనీర్లు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో వంటి విపత్కర పరిస్థితుల్లో కరువు తాండవించొద్దంటే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడమే కరెక్ట్ అని స్పష్టం చేస్తున్నారు కూడా. అందులో కూడా నిజం ఉంది. వృధాగా సముద్రంలోకి ఏపీ వంటి పక్క రాష్ట్రాలకు పంపించే బదులు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే రైతులకు సాగునీరు అందుతుంది. చాలా ప్రాంతాలకు తాగునీటి కష్టాలు తీర్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటే బెటర్. మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నీటిని ఎత్తిపోస్తుందా? కేసీఆర్ మీద కోపంతో ప్రాజెక్టును పక్కన పెట్టేస్తుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.